పోలింగ్ కేంద్రానికి రాలేదు, ఓట్లు వేయలేదు, డబ్బు తీసుకున్నావు అని అడుగుతాడు కదా మరుసటి రోజు. ఆ భయం కూడా ఉంటుంది సైకలాజికల్ గా. ఇద్దరు అడుగుతారు, రెండు పార్టీలలో అడుగుతారు. అందువల్ల ఏం చేస్తారు, పోతారు వాళ్ళు పోలింగ్ కేంద్రానికి. కానీ మనసులో ఎవరికి వేయాలా ఎవరికి వేయకూడదని నిర్ణయించుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టి అక్కడ పోయిన తర్వాత అలాగే ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకు ఖచ్చితంగా ఓటు వేస్తారు. ఇప్పుడు ఇలా వాదన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే 151 కాదు ఇంకా ఎక్కువ వస్తాయి, 23 కాదు పార్లమెంట్ సీట్లు ఇంకా ఎక్కువ వస్తాయి. సరే చెప్పు వాళ్ళకు కూడా సమాచారం వాళ్ళకు ఉంటది. ఇప్పుడు అదే ఐపాక్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారము 151 కంటే ఎక్కువ వస్తాయని వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన ఫిగర్ వేరే ఉంది. అయినా కూడా ఆయన ఓడిపోతారనుందా గెలుస్తారనుందా ఐపాక్ వాళ్ళది? ఓడిపోతారనుందా గెలుస్తారనుందా? గెలుస్తారని అందులో ఓడిపోతారని ఎదిగిస్తారు వాళ్ళు. గెలుస్తారనే ఇచ్చారు కానీ సీట్లు అన్ని లేవు వాళ్ళు ఇచ్చిన దాంట్లో. ఇక్కడ అలాగే ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు కూడా కొన్ని సర్వే సంస్థల ద్వారా వాళ్ళు చేయించారు. అంటే వైఎస్ఆర్సీపీలోనే వాళ్ళవి కూడా వేరే అంటే తక్కువే ఉన్నాయి. ఈయన చెప్పిన దానికంటే వాళ్ళందరికీ తక్కువే ఉన్నాయి, ఈయన మాత్రం 150 దాటిపోతామని ఈయన చెప్పాడు. చెప్పినప్పుడు ఆయనకు మరి ఎలాంటి సమాచారం ఉందో, ఆయన ఇంకా వేరే సంస్థ ద్వారా ఏమైనా సమాచారం తెప్పించుకున్నాడో తెలియదు. ఈవెన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అంత ఫిగర్ చెప్పలేదు. నాకు కొంచెం ఆ వర్గాలతో సంబంధాలు ఉండి నేను నిన్నటి నుంచి సమాచారం సేకరించి చెప్తున్నా. ఊరికి వాళ్ళ పేర్లు చెప్పవద్దు కాబట్టి నేను చెప్పడం లేదు. ఏది ఏమైనా గెలుస్తారని అనేదే వాళ్ళకు ఉంది. 115 నుంచి 125 లోపల వస్తారు అనేటువంటి ఈ సంస్థలు వీళ్ళందరూ కూడా చెప్పింది సమాచారం అది. అయితే కానీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే ఫిగర్ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, 110 నుంచి 120 లోపల మేము కూడా గెలిచిపోతాము అని. ఇప్పుడు ఇద్దరు సరసామానంగా చెప్పుకుంటాను అనుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చెప్పారు, సరే ఆయనకున్న సమాచారం మనకు తెలీదు. కానీ ఇక్కడ ఓటర్ మైండ్ ను కనిపెట్టడం అనేది, సైలెంట్ ఓటర్స్ మైండ్ కనిపెట్టడం అనేది సులభం కాదు. నేనైతే ఏమనుకున్నాంటే పోలింగ్ శాతం మీద తగ్గి ఉండింటే గనక చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉండేది కాదు. తగ్గలేదు, పెరిగింది. ఇంకా పెరిగినప్పుడు చూడు, ఎవరైనా వ్యతిరేకత భావన ఉన్నప్పుడు వాడు ఖచ్చితంగా పోయి ఓటేస్తాడు, బయటికి చెప్పడు నేను ఎవరికి ఇస్తున్నాను. ఓడిపోవద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓట్లేస్తారా లేదా చేస్తారు. అది మనము సినారియో ఎప్పటి నుంచో మనం శాంతి ప్రసాద్ కూడా ఇంతకుముందు రాజశేఖర్ ఏం జరిగిందో చెప్పాడు. దాన్ని మనము పరిగణలోకి తీసుకున్నప్పుడు అలా అనిపిస్తూ ఉండదు. అలా ప్రభుత్వం వచ్చి తీరాలా ఈయనే కావలేదు ఈ చంద్రబాబు నాయుడు అంటే అలాంటి వాతావరణం ఏం కనపడడం లేదు కదా ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు వీళ్ళు నాయకులు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళారు, నియోజకవర్గాల్లో పర్యటించారు.